హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మీతోటి ఏ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఈరోజు అయితే మనం ఒక లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది. యాజ్ యూజువల్ మన 10 కార్డ్స్ అయితే తీద్దామండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీ పర్సన్ మీతోటి ఏ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, సో ఎందుకు చెప్పలేకపోతున్నారు కొన్ని విషయాలు, సో ఇవన్నీ కూడా చూద్దామండి. మనకి యూనివర్స్ ఏం చెప్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, సో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, మీ పర్సన్ మీతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, సో విషయాలు అయితే ఈరోజు మనం లాంగ్ రీడ్ అయితే చేద్దామండి. సో ఫ్రెండ్స్, లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో, వాచ్ చేయండి అండ్ చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం 10 కార్డ్స్ అయితే తీద్దాం. మీ పర్సన్ మీతో ఏ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, సో ఏమైనా చెప్పలేకపోతున్నారా, యూనివర్స్ ఏం చెప్తుంది, ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా. సో ఇప్పుడు చూద్దాం. సో 1 అండ్ 2 అండ్ 3 4 5 and 6 7 and 8 9 10. ఓకే. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీసాం. సో ఈ 10 కార్డ్స్లో మీ పర్సన్ మీతోటి ఏ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, సో కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నారు. సో ఏ విషయాలు చెప్పలేకపోతున్నారు, యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది మనమైతే ఫుల్ రీడ్ చేయబోతూ ఉన్నాం. చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది ఈరోజైతే ఫుల్ రీడ్ చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, యూనివర్స్ చెప్తూ ఉంది, సో చాలా పెయిన్ఫుల్, సో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మీ పర్సన్ కావచ్చు, ఫ్రెండ్స్ కానివచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు, ఎవరైతే మీ పర్సన్గా ట్రీట్ చేస్తూ ఉన్నారో, సో వాళ్ళ లైఫ్కి సంబంధించి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో కొంతవరకు సో బిజినెస్ పరంగా అయితే సో ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ అనేది సో రానటువంటి సిచ్యువేషన్స్ అనేవి కొన్ని సందర్భాల్లో ఫేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సో జాబ్ చేసేటువంటి వాళ్ళు కానివ్వచ్చు, లేదా ఎవరైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా కొన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్ని ముఖ్యంగా ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఇవి యాక్చువల్గా మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో కొన్ని సందర్భాల్లో సో కొన్ని సిచ్యువేషన్స్ మరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలనేటువంటి మనసులో ఒపీనియన్ ఉన్న కొన్ని సందర్భాల్లో ఒక బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల కొంతవరకు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వాళ్ళు అవుతారన్నటువంటి ఒక థాట్ ఉంది. సో ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ రానటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సో ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకొని, సో ఆ విషయాలన్నీ కూడా మీతోటి చెప్పి షేర్ చేసుకొని మీ నుంచి ఒక హోప్ అనేది వస్తే బాగుంటుంది అన్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. బట్ చెప్పటానికి సో చెప్పి బాధ పెట్టే బదులు చెప్పకుండా ఉండటం, అలా కంటిన్యూ అవ్వటం బెటర్ అనేటువంటి ఒక ఒపీనియన్కి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాబ్ చేస్తూ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, సో ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. చెప్పకపోయినా సో పర్వాలేదు, కొన్ని సందర్భాల్లో సో మీకు తెలిసిపోతుంది, మీరు తెలుసుకుంటారు అన్నటువంటి ఒపీనియన్‌తో కూడా కొన్ని సందర్భాల్లో అలా మూవ్ ఆన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో, బిజినెస్‌లో ఎవరైతే సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారో, కొన్ని సందర్భాల్లో ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి రాకపోవటం ముఖ్యంగా మీ పర్సన్‌కి సంబంధించి. సో ఇవన్నీ కూడా సో ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ప్రాబ్లమ్స్ ముఖ్యంగా, సో యూనివర్స్ అయితే ఫస్ట్ మనకు ప్రాబ్లమ్స్ గురించి చెప్తూ ఉంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా సో యాక్చువల్‌గా చెప్పాలనుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవి చెప్పి బాధ పెట్టే బదులు చెప్పకుండా
ఏవైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, ఏదైతే హ్యాపీ సిట్యుయేషన్స్ ఉన్నాయో, సో, ఆ హ్యాపీ సిట్యుయేషన్స్‌ని అలా మనం కంటిన్యూ చేస్తే బావుంటుంది అని చెప్పేసి సో, వాళ్ళైతే ఫీలయ్యి సో, అలా ముందుకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. సో, యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి. చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో, చెప్పకుండా ఉండటమే బెటరు. సో, చెప్పి మనం బాధ పెడితే సిట్యుయేషన్స్ బావుండకపోవచ్చు. సో, సిట్యుయేషన్స్ ముఖ్యంగా చేంజ్ కోసం చూస్తూ ఉన్నారండి. సో, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో, సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. సో, ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేది సో, ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది. మళ్ళీ హ్యాపీ లైఫ్ వన్స్ ఇంతకుముందు మనం ఏదైతే హ్యాపీ లైఫ్ లీడ్ చేసామో, తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ లైఫ్‌లోకి మనం వెళ్ళేటువంటి సిట్యుయేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి, సో, ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఇంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ చెప్పినా, సో, మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? సో, పాజిటివ్‌గా సో, రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరా? అని చెప్పేసి సో, అదొక థింకింగ్ అనేది మనసులో సో, ఉండుండొచ్చు అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఓవరాల్‌గా సో, ఏదైతే సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా కూడా సో, యూనివర్స్ చెప్తూ ఉంది ఫైనాన్షియల్‌గా కూడా సో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అయితే ఉండటం అనేది జరుగుతుంది. సో, కొంతవరకు ఫైనాన్షియల్‌గా ముందు స్టెబిలిటీగా ఉండాలని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. సో, ఫైనాన్షియల్ స్ట్రెంగ్తెన్ కోసం చూస్తూ ఉన్నారండి. ఆపర్చునిటీస్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కోసం సో, వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో సో, ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనైతే సో, ఖచ్చితంగా అనుకోవట్లేదు. సో, ముఖ్యంగా ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో సో, అది ఖచ్చితంగా మనం రికవరీ అవుతాం. రికవరీ అయిన తర్వాత చెప్పొచ్చు అని చెప్పేసి సో, కొంతవరకు ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో మాత్రం బ్యాక్ స్టెప్ ఏయటం అనేది సో, జరుగుతుందండి. ఖచ్చితంగా మీరైతే తెలుసుకుంటారన్నటువంటి ఒక ఒపీనియన్‌తో కూడా ఉన్నారు. సో, ఖచ్చితంగా చెప్పకపోయినా సో, మీకు తెలుస్తుంది అనేటువంటి ఒకటి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టే బదులు చెప్పకుండా మీరు తెలుసుకుంటే సో, ఒక పాజిటివ్ థింక్ అనేది ఉంటుంది. పాజిటివ్ వేవ్ అనేది ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. సో, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీ పర్సన్ అయితే మీతోటి సో, షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ నుంచి సో, ఒక పాజిటివ్ హోప్ అయితే కోరుకుంటూ ఉన్నారు. బట్ కొన్ని విషయాలు మాత్రం ముఖ్యంగా ఫైనాన్షియల్‌కి సంబంధించిన విషయాలైతే మాత్రం సో, చెప్పకుండా ఉండటమే మంచిది. మీరెలా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి సో, వాటి గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, మనకి ఒక గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో, ఖచ్చితంగా ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి హోప్స్ గాని, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి సో, ఆహ్, ఒక ప్లాన్స్ గాని తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి సో, కొన్ని విషయాలైతే సో, మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఏదైతే హ్యాపీ సిట్యుయేషన్స్ ఉన్నాయో, సో, ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, సో, ఖచ్చితంగా ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ గూడా మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. బట్ ముఖ్యంగా ఏదైతే విషయాలు మీరు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందో, సో, అలా ఆ పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేటువంటి సో, ఆ హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా సో, ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా లైఫ్‌లో వచ్చేటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది చిన్న సక్సెస్ అయినా, లేదా ఒక చిన్న హ్యాపీనెస్ అయినా, సో ఏదైతే ఉందో సో అవన్నీ గూడా ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలి. చిన్న హ్యాపీనెస్ అయినా మీతోటి షేర్ చేసుకొని ముందుకెళ్ళాలి. లేదు ఒక చిన్న ఆహ్, ఒక ఫన్ ఏదైనా వచ్చినా సరే మీతోటే ఆ ఫన్ అనేది ఉండాలి. సో, అని చెప్పేసి సో ఖచ్చితంగా మనసులో అయితే గట్టిగా కోరుకుంటూ ఉన్నారండి. గట్టిగా ఇవన్నీ కూడా సో జరగాలి అని చెప్పేసి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. సో, యూనివర్స్ కూడా ఖచ్చితంగా ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉందండి. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మంచి జరగాలి. సో, అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి మీ మనసులో ఏదైతే కోరుకున్నారో, సో, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా సో, చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఏదైతే హ్యాపీనెస్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, సో, హ్యాపీనెస్ సిట్యుయేషన్స్ అనేయి మీతోనే షేర్ చేసుకోవాలి. మీతోనే స్పెండ్ చేయాలి. హ్యాపీనెస్ మూమెంట్స్ అన్నీ గూడా షేర్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా అయితే సో, థింక్ చేయాలనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ గూడా మీతోటి సో, షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి విషయాలు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, సో, కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మన పర్సన్ బాధపడతారు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో, అవి కొంచెం చెప్పకుండా ఉంటేనే మంచిది. సో, చెప్పి మనం బాధ పెట్టడం సో, ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఒక థింకింగ్‌లో అయితే ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రం సో, హ్యాపీనెస్‌కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అవైతే ఖచ్చితంగా షేర్ చేసుకోవటానికి సో, ఆ విషయాలన్నీ గూడా ఎక్కడ ఆహ్ మీతోటి ఖచ్చితంగా ఒక షేర్ చేసుకొని ముందుకెళ్ళటానికైతే సో, ఖచ్చితంగా ఆ విషయాలన్నిటికి సంబంధించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సో, రెడీగా ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక గోల్‌తో అయితే మీ పర్సన్ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఆ గోల్‌కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలని అయితే సో, 100% అనుకుంటున్నారు.
ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఎస్టిమేషన్స్ కానివ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ ప్లాన్స్ కానివ్వచ్చు, ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్తున్నారో, ఏదైతే లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో, ఇవన్నీ గూడా సో, ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలి. మీతోటి అవన్నీ గూడా ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేదొస్తుంది అని చెప్పేసి సో, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో, ఈ రెస్పాన్సిబిలిటీస్ గురించి చాలా థింక్ చేస్తూ ఉన్నారు. థింక్ చేసినటువంటి సో, విషయాలన్నీ గూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లేదంటే జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. సో, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గూడా ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలి. సో, ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా సో, ఈ యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఏ ఏ విషయాలు మీతోటి సో, షేర్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాలన్నీ గూడా సో, చాలా థింక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాబ్లమ్స్‌ని ఎలా అయితే ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారో, ఓవర్‌కమ్ చేసినటువంటి ప్రతి ప్రాబ్లమ్ గూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అది ఏ కమ్యూనికేషన్ ద్వారా అయినా అవ్వచ్చు. ఎలా అయినా అవ్వచ్చు. మీతోటి షేర్ చేయాలి. మీ వరకు ఆ ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పైతే మనసులో సో, గట్టిగా కోరుకోవటం అనేది సో, ఖచ్చితంగా జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫాలో అవుతున్నటువంటి ఆహ్, సో, రూల్స్ కానివ్వచ్చు, లేదంటే మరీ ముఖ్యంగా సో, మీ పర్సన్‌కి సంబంధించి ఫర్‌గివ్‌నెస్ ఏదైతే ఉందో, సో, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదు మీ వైపు నుంచి ఏదన్నా చిన్న మిస్టేక్స్ జరిగినా, లేదు తన వైపు నుంచి ఏదైనా జరిగినా, సో, అలాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలిగేటువంటి సో, ధైర్యం ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఇవన్నీ కూడా సో, ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు అలా వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లము కూడా సో, ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా మీ పర్సన్‌కి సంబంధించి ఏదైతే తనకు తను నమ్ముతూ ఉన్నారో, తన మీద తనకెంతైతే నమ్మకం ఉందో, సో, ఖచ్చితంగా ఆ నమ్మకం అనేది సో, కెరియర్‌లో ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్తుంది. కెరియర్‌లో ఖచ్చితంగా సెటిల్ చేయడానికి చాలా ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా సో, డెవలప్ అవ్వటానికి చాలా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఆ విషయాల గురించి కూడా చాలా థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ గురించి మీతోటైతే షేర్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా బాగా అనుకుంటూ ఉన్నారు. సో, ఏదైతే డిస్టర్బెన్సెస్ అయినప్పుడు, లేదంటే చిన్న చిన్న గొడవలు ఏదైనా మీకు మీ పర్సన్‌కి గొడవలయినప్పుడు, లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వీటిలో ఏదైతే సో, ఖచ్చితంగా జడ్జిమెంట్స్ ఉన్నాయో, సో, ఇవన్నీ కూడా సో, మిస్టేక్ ఎవరిది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? సో, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, సో, అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీతోటి షేర్ చేసుకోవాలి. సో, ఆ విషయాలన్నీ గూడా మీతోటి సో, షేర్ చేసుకుంటే కొంతవరకు రిలాక్స్ అవుతాం. ఏదైతే మనం అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్‌ని సో, మనం మోసుకుంటూ ముందుకెళ్తున్నామో, బేర్ చేస్తూ ముందుకెళ్తున్నామో, ఆ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంతవరకు మనకి సో, తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కొంతవరకు రిలాక్స్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, ఈ విషయాలన్నీ గూడా ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలి. సో, షేర్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా ఏదైతే క కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీతోటి ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేసుకోలేనటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా, అలాంటి సిట్యుయేషన్స్‌ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి చాలా క్లియర్ మైండెడ్ తోటి సో, ఆలోచిస్తున్నారండి. చాలా క్లియర్‌గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. సో, జరిగేటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్‌ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో, చాలా విషయాలు మీతోటి సో, షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఒక చిన్న గ్యాప్ అనేది అరైజ్ అయ్యి ఉండొచ్చు. చిన్న డిస్టర్బెన్స్ అనేది సో, అరైజ్ అయ్యి ఉండొచ్చు. సో, ఖచ్చితంగా మీ పర్సన్ గట్టిగా కోరుకుంటున్నారండి. ఏదైతే డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినాయో, ఏదైతే గ్యాప్ అరైజ్ అయిందో, సో, ఆ గ్యాప్ గూడా రెడ్యూస్ అవ్వాలి. ఆ గ్యాప్ గూడా రెడ్యూస్ అయ్యి, సో, రిలేషన్‌షిప్ అనేది ఇంకా ముందుకెళ్ళాలి. ఒక మంచి బాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. చాలా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా క్లియర్ మైండ్ తోటి చాలా థింక్ చేస్తున్నారు. చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా ముందుకెళ్ళాలి లైఫ్‌లో ఎలా అయినా సరే సెటిల్ అవ్వాలి. ఒక మంచి రిలేషన్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి థింక్ చేయడం ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ముఖ్యంగా మీ పర్సన్ ఫేస్ చేస్తున్నటువంటి అప్ అండ్ డౌన్స్ లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా జాబ్‌కి సంబంధించి కానివ్వచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే లైఫ్‌లో ఫేస్ చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ముఖ్యంగా వీటిలో అప్ అండ్ డౌన్స్. సో, అప్ అండ్ డౌన్స్ గూడా చాలా బాగా ఆహ్, వచ్చేస్తూ ఉన్నాయి. సడెన్ చేంజెస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి లక్కు ఫేవర్ వచ్చినట్టే ఉంటుంది. కొన్నిసార్లు మన చేతిలోకొచ్చినటువంటి వర్క్ గాని, మన చేతిలోకొచ్చినటువంటి ఆ లక్ గాని చేజారిపోవచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా, సో, అవన్నీ గూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో, ముఖ్యంగా సో, డౌన్‌లోకెళ్ళినప్పుడు, డౌన్ పొజిషన్‌లోకెళ్ళినప్పుడు సో, ఒక హోప్ అయితే సో, ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. సో, చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా జాబ్‌కి సంబంధించి కానివ్వచ్చు, లేదంటే లైఫ్‌కి సంబంధించి కానివ్వచ్చు.
లేదంటే కెరియర్‌కి సంబంధించి కానివ్వచ్చు, చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అప్ అండ్ డౌన్ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత డిసప్పాయింట్‌మెంట్ అవ్వటం. ఏదైనా వర్క్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ వర్క్‌కి సంబంధించినటువంటి కొంత డిసప్పాయింట్‌మెంట్ రావటం. మనం వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా పెండింగు చూయించడం. లేదు జాబ్‌కి సంబంధించినటువంటి చేసేటువంటి వాళ్ళైతే ఎంత హార్డ్ వర్క్ చేసినా సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది రాకపోవడం. ఇవన్నీ కూడా జనరల్‌గా థింక్ చేస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఒకసారి మనం షేర్ చేసుకుందాం. కొంతవరకు షేర్ చేసుకుంటే మనకు గూడా ఫ్రీగా ఉంటుంది. మన పర్సన్ దగ్గర నుంచి మనకొక హోప్ అనేదొస్తుంది. ఆ హోప్ తోటి మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి అలాంటి ఒక థాట్ తోటి గూడా ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రాబ్లమ్స్‌ని మీరేదైతే ఓవర్‌కమ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారో అలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి విధానం అనేది ముఖ్యంగా మీ పర్సన్‌ని చాలా బాగా నచ్చుతుంది. మీరేదైతే ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, చేంజెస్‌ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో, ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలు మీరు చెప్పలేకపోయినా మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో మరీ ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు చెప్పి బాధ పెట్టే కన్నా కొంతవరకు హ్యాపీనెస్‌లోకెళ్ళిన తర్వాత, లేదు కొంతవరకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి రికవరీ అయిన తర్వాత మనం చెప్తే బావుంటుందని చెప్పేసి ఏదైతే మీరు థింక్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరెలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరెలాంటి అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎలా ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ గూడా జనరల్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గూడా ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోకపోయినా ఖచ్చితంగా మీతోటి ఏదో ఒక రోజు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో, ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి రెస్పాన్సిబిలిటీస్‌ని ఏ విధంగా అయితే మీరు బేర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో రెస్పాన్సిబిలిటీస్‌ని తలుచుకొని ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా మనం లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలి. ఫైనాన్షియల్‌గా ఇంకా కెరియర్ చాలా ఉంది. అని జెప్పేసి ఏవైతే కొంత పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా మీరేదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో డిసప్పాయింట్‌మెంట్ గాని, ఈ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ గాని, ఇవన్నీ గూడా ఏదైతే మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా అందులోంచి 100% రికవరీ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక గొప్ప అవకాశం అయితే రాబోతూ ఉంది. ఒక గొప్ప ఛాన్స్ అయితే రాబోతూ ఉంది. చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఇప్పుడైతే ఏదైతే డిసప్పాయింట్‌మెంట్‌గా ఫీల్ అవుతూ ఉన్నారో, ఏదైతే లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా రికవరీ ఇంకొద్ది రోజుల్లోనే రికవరీ అవ్వబోతూ ఉంది. ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ మీ మీద మీ పర్సన్‌కుంది. ఖచ్చితంగా ఆ మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది ఒక మంచి రిలేషన్‌షిప్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చేంజ్ అయితే రాబోతూ ఉంది. ఏదైతే ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ ప్రాబ్లమ్స్‌లోంచి హ్యాపీనెస్‌లోకెళ్ళటానికి ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, ఫ్యూచర్‌కి సంబంధించి మీరు ఏ విషయాలైతే షేర్ చేసుకుంటున్నారో అయి ఖచ్చితంగా షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి హోప్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా హ్యాపీనెస్ వైపు మూవ్ ఆన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. ప్రాబ్లమ్స్‌లో నుంచి. ఇప్పటివరకు మీరేదైతే ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఇప్పటివరకు మీరేదైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా మనం ఇప్పుడు బేర్ చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరేదైతే థింక్ చేశారో, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరొక హ్యాపీనెస్‌లోకి ముందుకెళ్ళటానికైతే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక మంచి చేంజ్ అయితే రాబోతుంది. ఒక మంచి రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యి ఆ రిలేషన్‌షిప్ అనేది ముందుకెళ్ళటానికి సక్సెస్‌ఫుల్‌గా ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ గూడా మీరేదైతే మూవ్ ఆన్ అవుతూ ఉన్నారో, ఏదైతే జర్నీ చేస్తూ ఉన్నారో, ఆ జర్నీలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది మీకు గాని, మీ పర్సన్‌కి గాని మధ్య మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ గాని, కోఆర్డినేషన్ గాని ఖచ్చితంగా ఉండబోతూ ఉంది. సో, షేరింగ్ చేసుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా ఆ విషయాలని 100% షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి మీరు గాని, మీ పర్సన్ గాని ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి. ఎలాంటి చేంజ్ వచ్చినా సరే, ఖచ్చితంగా ఆ చేంజెస్‌ని మీరు ఫేస్ చేయటానికి, ఆ చేంజెస్‌ని మీరు ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా
చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడంలో గానీ, వచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని గానీ, లేదు హ్యాపీనెస్‌ని గానీ బ్యాలెన్స్ చేయడంలో గానీ సో, ఖచ్చితంగా మీరు గ్రోత్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీ మనసులో మీరు ఏదైతే కోరుకున్నారో సో, ఖచ్చితంగా అది డెవలప్‌మెంట్ జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. అది ఖచ్చితంగా నెరవేరటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. మీ పర్సన్ మీతోటి ఏ విషయాలైతే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారో సో, ఖచ్చితంగా ఆ విషయాలన్నీ మీతోటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, మీ నుంచి ఒక మంచి పాజిటివ్ వేవ్ అనేది రావటం జరుగుతుంది. మీ నుంచి ఒక హోప్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో, మీ పర్సన్ ఆలోచించేటువంటి విధానం ఖచ్చితంగా ఫ్యూచర్‌కి సంబంధించి, ఫైనాన్షియల్‌కి సంబంధించి ఇవన్నీ గూడా ఆలోచిస్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని లైఫ్‌లో సో, సక్సెస్ అవ్వాలని చెప్పేసి సో, ఖచ్చితంగా మీరు కూడా మీ పర్సన్ యొక్క మాటకి సో, ఖచ్చితంగా గౌరవం ఇచ్చేటువంటి పర్సన్ అని చెప్పేసి సో, యూనివర్స్ సో, చెప్తూ ఉంది. మీరు ఇచ్చేటువంటి గౌరవం కానీ, మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క మర్యాద గాని సో, ఖచ్చితంగా ఒక కోఆర్డినేషన్ తోటి, ఖచ్చితంగా ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి సో, ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో, ఖచ్చితంగా గ్రోత్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఆహ్, సక్సెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, చెప్తూ ఉంది. అండ్ లాస్ట్‌గా సో, మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా సో, ముందుకెళ్ళటం అనేది సో, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీ యొక్క ఆహ్, కోఆర్డినేషన్ తోటి ఖచ్చితంగా ముందుకెళ్ళటం, మీ యొక్క సపోర్ట్ తోటి, మీ యొక్క హోప్ తోటి, మీరిచ్చేటువంటి ఒక గుడ్ హోప్ తోటి, సో, మ్యూచువల్‌గా ముందుకెళ్ళి ఒక మంచి రిలేషన్‌షిప్ తోటి ముందుకెళ్ళి లైఫ్‌లో సక్సెస్ అవ్వటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. కొన్ని కొన్ని విషయాలు ఏదైతే మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా ఆ విషయాలు షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏ విషయాలైతే మీతోటి షేర్ చేసుకోకూడదు, ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఏదైతే మరీ హార్డ్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం దేనికి అని చెప్పేసి ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఆ విషయాలు మీ పర్సన్ చెప్పకపోయినా కొన్ని కొన్ని విషయాలు మీకు తెలుస్తుంది. సో, ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ వేవ్ అనేది మీ పర్సన్‌కి వెళ్ళటం, మీ నుంచి ఒక పాజిటివ్ హోప్ అనేది మీ పర్సన్‌కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్. సో, ఫ్రెండ్స్ మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో, మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.